దేశ రక్షణలో యువతరం భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకు కల్నల్ సంతోష్ బాబును స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని ఆయన యువతీ యువకులకు విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వి కళాశాల క్రీడా మైదానంలో ది సోల్జర్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి ప్రసంగిస్తూ జిల్లాగా రూపాంతరం చెందిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందన అనూహ్యమైనదని ఆయన వర్ణించారు. పట్టణానికి చెందిన దివంగత సంతోష్ బాబు త్యాగంతో ప్రపంచ చిత్రపటంలో సూర్యాపేటకు చోటు దక్కిందన్నారు. అటువంటి సంతోష్ బాబును స్ఫూర్తిదాయకంగా పెట్టుకుని ఈనాటి ర్యాలీకి తరలివచ్చిన వారందరినీ ఆయన అభినందించారు. దేశ రక్షణలో ముందుండాలని చెప్పి కోరుకొని తనే ప్రాథమిక విద్య నుంచి కూడా ఎంకరేజ్ చేసి మిలిటరీకి పంపించిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఇవాళ యువత కొంత దేశానికి సంబంధించిన ఆలోచనలో దూరంగా ఉంటుంది అనే భావన వస్తూ ఉంది. దేశ సేవ చేయడం అంటే అది రాజకీయాల ద్వారా కావచ్చు, లేదా పోలీస్ ద్వారా కావచ్చు, మిలిటరీ ద్వారా కావచ్చు, లేదా ఇతర అనేక వృత్తుల ద్వారా సేవ చేసే మార్గాన్ని ఎంచుకోవాలి. ఈ పనే చేస్తా ఆ పనే చేస్తా అనే దానికి లేదు. ఎవరెవరికి ఇష్టమైన వృత్తిలో మనం నిమగ్నమయ్యే అవకాశం, ఆ పట్టుదలతో దాన్ని సాధించే అవకాశం ఇవాళ ఈ దేశం